ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయక విగ్రహాలు చూడడానికి అందంగా ఉంటాయి, కానీ కాలుష్యానికి కారకాలుగా మారుతున్నాయి. ఆ విగ్రహాల నిమజ్జనంతో పర్యావరణానికి హాని కలుగుతోంది. మట్టి విగ్రహాలనే వినియోగించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. హైదరాబాద్లో ఏ గల్లీకి వెళ్లినా వినాయక చవితికి మండపాల్లో రంగురంగుల వినాయక విగ్రహాలే దర్శనమిస్తాయి. చాలా చోట్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలనే నెలకొల్పుతారు. ఒక్కో విగ్రహానికి 2 నుంచి 12 లీటర్ల కెమికల్స్తో కూడిన రంగులు వాడతారు. గణేష్ నవరాత్రుల తర్వాత ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. దీంతో నగరంలోని చెరువులు, కుంటలు కలుషితమవుతున్నాయి. మట్టితో చేసిన గణేష్ విగ్రహాలను వాడాలని పర్యావరణవేత్తలు చాలా కాలం నుంచి కోరుతున్నారు. అయినా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడకం తగ్గలేదు. పిఓపి విగ్రహాల వల్ల నీరు కలుషితమవుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విగ్రహాలు మనము చెరువుల్లో నిమజ్జనం చేసినప్పుడు వాటి వలన చెరువులు కలుషితమైపోయి చెరువుల్లో ఉండే చేపలు, ఇతర జీవాల మీద దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడకుండా ఉంటేనే మంచిది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు మానేసి మట్టితో చేసిన విగ్రహాలు వాడితే మంచిది. కెమికల్స్ తో చేసిన గణనాథులను ఏర్పాటు చేయవద్దని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ పిలుపునిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు.